ఏపీ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్ పై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. దెందులూరు నియోజకవర్గం విజయరాయి దగ్గర మహేష్ కారును అడ్డుకొని అటాక్ చేశారు. ఓ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా రాయన్నపాలెం వద్ద ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి కారును అడ్డగించారు. రాట్నాకులకంట వెళ్లి వస్తుండగా కారును ఢీకొట్టి వెంబడించి మహేష్ తో పాటు అతని కారు డ్రైవర్ మాజీ ఎంపీటీసీపై దాడి చేశారు. అయితే దాడి చేసింది వైసీపీ నేతలేనని మహేష్ ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. రాట్నాలమ్మ తల్లి గుడికి వెళ్లి మా దెందులూరు వారిది మరి ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ అటెండ్ అయ్యి విజయరాయి మీదుగా మరి ఏలూరు వెళ్తుండగా మరి ఒక వ్యక్తి విచక్షణ రహితంగా మరి బైక్ అతను ఇష్టం వచ్చినట్టు తోలుకుంటూ మరి మా కారుకి అడ్డంగా పెట్టడం జరిగింది. మేము అతన్ని వారించి తప్పుకోండి అని చెప్పినా సరే అతను తప్పుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. మరి అతన్ని మేము దాటుకుని ఏదోలాగా మరి ఎదరికి అతనితో గొడవ ఎందుకులే అని చెప్పి తాగున్నాడని చెప్పి మేము ఎదరికి వెళ్ళిపోగా మరి అతను కొంతమందికి ఫోన్ చేసి విజయరాయ్ సెంటర్ లో మమ్మల్ని మా కారుని ఆపడం జరిగింది. ఆపిన వెంటనే నేను దిగగానే వీడు తెలుగుదేశం, మేము వైసీపీరా, మీరు ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళు మా కారు ధ్వంసం చేసి అలాగే నన్ను నాతో పాటు ఉన్నటువంటి మా డ్రైవర్ని ఇంకొక మా మాజీ ఎంపీటీసీ గారిని ముగ్గురిని విచక్షణారహితంగా దాడి చేసి మరి మద్యం మత్తులో తీవ్రమైన మద్యం మత్తులో ఉన్నారు వారు అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అంతు పంతు లేకుండా విధ్వంసం సృష్టించడం జరిగింది. ఏపీ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్ పై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈ దాడికి గల కారణాలేంటి? రేఖ, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ టిఎన్ఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం నిన్న సాయంత్రం సమయంలో ఈ దాడి జరిగిందంటూ కూడా సీసీ విజువల్స్ టీడీపీ నేతలు రిలీజ్ చేయడం జరిగింది. దెందులూరు నియోజకవర్గంలోని రాట్నాలకుంటలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతుండగా ఒక్కసారిగా ఈ పెనుబోయిన మహేష్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును అడ్డగించి కొంతమంది వ్యక్తులు ఆ కారులో నుండి బయటకు వచ్చిన అతన్ని ఒక్కసారిగా దాడి చేయడం, అట్లాగే మాజీ ఎంపీటీసీ అడ్డుకోవడానికి ప్రయత్నించి ఆయన మీద కూడా దాడి చేశారు, డ్రైవర్ మీద కూడా దాడి చేశారంటూ కూడా ఏపీ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ యాదవ్ అయితే ఆరోపించారు. మొత్తం తన మీద జరిగిన దాడి దృశ్యాలను కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. దెందులూరు పోలీస్ స్టేషన్ కూడా రిపోర్ట్ చేశామని చెప్తున్నారు. జిల్లా ఎస్పీని కూడా కలుస్తూ ఉన్నారు. వైసీపీ నేతలే ఈ దాడికి పాల్పడుతూ కేవలం తాము టీడీపీ నేతలు కాబట్టి కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వారు దాన్ని జీర్ణించుకోలేకే తన మీద కావాలనే అడ్డగించే విధంగా దాడి చేశారంటూ కూడా టీడీపీ సంబంధించిన యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ యాదవ్ అయితే ఆరోపిస్తున్నారు. అయితే దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. తప్పకుండా ఇందులో పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్పిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రేఖ, సాగర్, అయితే దాడి చేసింది వైసీపీ నేతలంటూ కూడా మహేష్ అంటున్నారు. మరి ఎవరిపైన కంప్లైంట్ చేయడము అదేవిధంగా కేసు నమోదు చేయడం జరిగిందా? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? అయితే యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్ మాత్రం రాట్నాలకుంటలో ప్రైవేట్ కార్యక్రమం దగ్గర నుండి తన కొంతమంది ఫాలో చేస్తున్నట్లుగా అక్కడ నుండి రాట్నాలకుంట గ్రామం నుండి విజయరాయ్ సెంటర్ సుమారుగా ఇది 8 నుండి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ స్ట్రెచ్ లో పూర్తిగా తను మధ్యలో ఒకసారి అడ్డగించడానికి ప్రయత్నం చేశారు. తప్పించుకుని కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మరలా కారుని అడ్డగించి కావాలనే ప్రీ ప్లాన్డ్ గా తన మీద దాడి జరిగినట్లుగా అయితే మహేష్ యాదవ్ అయితే ఆరోపిస్తున్నారు. దాడి చేసింది వైసీపీ కార్యకర్తలే అంటూ కూడా ఈ టీడీపీ నేత అయితే ఆరోపిస్తున్నారు. వారిని ఐడెంటిఫై చేసాము, పూర్తి వివరాలు పోలీసులకి చెప్పా ఉన్నారు. అయితే పోలీసులు సీసీ విజువల్స్ ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తులను అయితే ప్రస్తుతానికి ఐడెంటిఫై చేసే పనులు ఉన్నారు. తప్పకుండా వారి మీద చర్యలు ఉంటాయని మాత్రం పోలీసులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.